ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 4 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. వ్యాఖ్యానాంశం: ప్రవేశము మొదటి భాగం ఒక నూతన స్థితి. వ్యాఖ్యానాంశం: ప్రవేశము మొదటి భాగం ఒక నూతన స్థితి. వ్యాఖ్యానం: మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పదాల ఆత్మీయ ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకోకుండా వాటిని దాటవేసే ధోరణి ఉంటుంది. ఇది మనకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. ఎందుకంటే ఈ పదాలు మనకు బాగా పరిచయం గనక వాటిని మనం అంతగా పట్టించుకోము. అలాగే ప్రవేశము అనే ఈ పదం విషయంలో కూడా మన వైఖరి అటువంటిదేనని నేను నమ్ముతున్నాను. ప్రవేశము అనే ఈ మాట క్రొత్త నిబంధనలో 3 సార్లు మాత్రమే కనిపిస్తుంది. అవి ఏమనగా రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది చాలా సాధారణ పదమే, కానీ అది దేవుని కృపను మనకు ఎంతగా తెలియజేస్తుంది. మూల భాషలో ఈ పదానికి చేర్చబడుట లేదా సమీపించుట అని అర్థం. ఈ మాటలో రాజు సన్నిధికి ప్రవేశించటం అనే తలంపు దాగి ఉంది. పారసీక రాజైన అహష్వేరోషు ఎస్తేరు తన సన్నిధిలో ప్రవేశించటానికి తన ఆమోదాన్ని తెలుపుతూ అహష్వేరోషు తన బంగారు రాజదండాన్ని ఎస్తేరు వైపు చూపటం దీనికి ఒక మంచి ఉదాహరణ. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రస్తావించబడిన ప్రవేశము అనే మాట మనుష్యుని నీతిమంతునిగా తీర్చిన దాని ఫలితమే. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు ఈ ప్రవేశం కలిగింది. మొదటిగా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారము అనే ఈ పదాలు వ్యాకరణ రీత్యా పరిపూర్ణ కాలంలో రాయబడినవి. దీనికి మనం ప్రవేశం పొందామని, ఆ ప్రవేశములో కొనసాగుచున్నామని అర్థం. మనం పొందిన ఈ ప్రవేశము ఒక్కసారి మాత్రమే పొందేది కానీ అప్పుడప్పుడు పొందేది కానీ కాదు. అది శాశ్వతమైనది, మార్పు లేనిది. ఈ ప్రవేశము మనలను ఆయన కృపను, ఆయన దయను పొందిన స్థితికి చేర్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. రెండవదిగా, మనం ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉన్నాము అని పౌలు చెప్పుచున్నాడు. మన ఈ స్థితి నిరంతరము నిలిచి ఉంటుందనే అర్థంలో చెప్పబడింది. అంటే మన స్థితి శాశ్వతమైనది. ఇది విశ్వాసులందరికీ కొనసాగుచున్న స్థితి. దేవుని అద్భుతమైన ఈ కృపను మనం ప్రశంసించగలుగుచున్నామా? మనము కలిగి ఉన్న, మనము నిలిచి ఉన్న శాశ్వతమైన ఈ ప్రవేశం వలన మనం ప్రతిదినము ప్రార్థనలో ఆయన సన్నిధికి చేరగలుగుచున్నామా? మన జీవితములలో మరింతగా అలా జరుగునుగాక. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు.